యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరిట చేరువచ్చిన మీ అందరికీ ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోమన్ కేథలిసిజం లేదా రోమన్ క్యాథలిక్ చర్చ్ గురించి మనం చూసాము గడిచిన వారం వరకు లేదా అంతకు ముందు వారం వరకు. ఈ వారం నుంచి మనం ఏం చూడబోతున్నామంటే, అంటే ఎక్కువ వారాల పాటు మనం చూడం కానీ చాలా క్లుప్తంగా మాత్రం చూసే ప్రయత్నం చేస్తాం. ఎవరి గురించి అంటే యెహోవా సాక్షుల గురించి. ఇంగ్లీష్ లో జెహోవా విట్నెసెస్ అంటారు, తెలుగులో యెహోవా సాక్షులు. వీరి గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మట్టుకు జస్ట్ వారి గురించి పరిచయం చేస్తాను. పరిచయం చేసి ఆ తర్వాత వారి యొక్క సిద్ధాంతాల్లోని కానీ వారి యొక్క విధి విధానాల్లోని కానీ ఉన్న సమస్యలు ఏంటి, అంటే బైబిల్కి వ్యతిరేకంగా, బైబిల్ బోధకు విరుద్ధంగా ఉన్నటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయనేది క్లుప్తంగా నేను తెలియజేసి ముగించేస్తాను. గడిచిన వారం నుంచి మనం ఏం చేస్తామంటే, అందులో కొన్ని ప్రాముఖ్యమైన వాటిని మాత్రమే బైబిల్ ఆధారం చేసుకొని మనం ఎలాగా వాటిని ఖండించవచ్చు లేదా వాటికి ఎలాగా మనము సమాధానం చెప్పొచ్చు. వాళ్ళు చేస్తుంది తప్పు, వాక్యం చెప్తుంది వేరే వాక్యం వేరేగా చెప్తుంది, వాళ్ళు చెప్తుంది వేరేగా ఉంది అనేది మనం నిర్ధారించుకోవడానికి. అలాగే అటువంటి వారు ఒకవేళ మనకు ఎదురుపడి మనమే ఒకవేళ వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఆ సమయంలో మనం ఏ వాక్య భాగాలను ఉపయోగించి మనం ఎలాగ వాళ్ళని బయటికి తీసుకురావచ్చు అనే కోణంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. చాలా ప్రాముఖ్యమైన వాటిని మాత్రమే. అయితే ఈ రోజు మట్టుకు వాటిని నేను క్లుప్తంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా పరిచయం చేస్తాను. చార్ల్స్ టేజ్ రసెల్ అనే వ్యక్తి 1872లో ఈ యెహోవా సాక్షులు అనే ఈ సంస్థని లేదా ఈ కల్ట్ ని ఆయన స్థాపించాడు అనమాట. 1872, 1872, అంటే చాలా కాలం క్రితం కదా. చార్ల్స్ టేజ్ రసెల్ అనే వ్యక్తి, ఈ రసెల్ అనే వ్యక్తి 1852లో జన్మించాడు. అలాగే ఇటర్నల్ హెల్ అనే సిద్ధాంతం ఇతనికి నచ్చలేదన్నమాట. అంటే నిత్యత్వము, నరకంలో ఒక వ్యక్తి పడవేయబడటము లేదా నరకానికి వెళ్ళిపోవడం అనేది ఇతనికి నచ్చలేదు. అసలు దాని గురించి వినడం కానీ దాన్ని అంగీకరించడం కానీ చాలా కష్టంగా అనిపించేది అనమాట ఈ రసెల్ అనే వ్యక్తికి. అందుకే ఆ తర్వాతి కాలంలో ఆయన చేసిన బైబిల్ స్టడీస్ లో నిత్య నరకం లేదని చెప్పేవాడు అనమాట. అసలు అటువంటిది ఏది లేనే లేదు అని ప్రకటించాడు. అలాగే త్రిత్వమును, క్రీస్తు యొక్క దైవత్వమును, పరిశుద్ధాత్మను కూడా తృణీకరించేవాడు. అతనికి 18 సంవత్సరాల వయసులో పెన్సిల్వేనియాలో ఒక బైబిల్ క్లాసెస్ తీసుకునేవాడు అతను. ఈ రసెల్ అనే వ్యక్తి, అతనికి 18 years ఉన్నప్పుడు, 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెన్సిల్వేనియాలో ఒక బైబిల్ క్లాస్ చేసేవాడు అనమాట, నిర్వహించేవాడు. 1877లో తన బోధలను ప్రసిద్ధి చేసే, అంటే పాపులర్ చేసుకునే ఉద్దేశంతో ద హెరాల్డ్ ఆఫ్ ద మార్నింగ్ అనే మ్యాగజైన్ పబ్లిషర్ తో కలిసి ఒక మ్యాగజైన్ ని పబ్లిష్ చేసేవాడు అనమాట. ఆ తర్వాతి కాలంలో ఆ పబ్లిషింగ్ సంస్థపై తనే అధికారం సంపాదించి దాని పేరుని కూడా ద వాచ్ టవర్ అనౌన్సింగ్ జెహోవాస్ కింగ్డమ్ అని మార్చాడు. ఆ పబ్లిషింగ్ హౌస్ పేరుని మార్చేశాడు. అలాగే జాయిన్స్ వాచ్ టవర్ ట్రాక్ అండ్ సొసైటీ అనే ఒక సంస్థని లేదా ఆర్గనైజేషన్ అతను స్థాపించాడు. జాయిన్స్ వాచ్ టవర్ ట్రాక్ సొసైటీ అని. దాని పేరునే ఇప్పుడు ద వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ సొసైటీగా మారింది అనమాట. ఇప్పుడు ఆ సంస్థ పేరు ఏంటంటే ద వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ సొసైటీ. ఈ సంస్థ ప్రారంభించినప్పుడు మొదట్లో ఈ పత్రికలు ఉండేవి కదా, ఆ పత్రికలు కేవలము ఒక 6,000 కాపీలు మాత్రమే ముద్రించబడేవి. ప్రారంభించినప్పుడు పత్రిక లేదా మ్యాగజైన్స్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ ఎడిషన్ ప్రింట్ అయినప్పుడు ఒక 6,000 కాపీస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ సంస్థ యొక్క పుస్తకాలు, పత్రికల గురించి చెప్పట్లేదు, పుస్తకాలు రోజుకి 1,00,000 కాపీలు ప్రింట్ అవుతున్నాయంట. అలాగే ఇంకొక 2 మ్యాగజైన్స్, ప్రాముఖ్యమైన మ్యాగజైన్స్ ఈ సంస్థ విడుదల చేస్తూ ఉంటుంది. ఆ 2 పత్రికలు రోజుకి 8 లక్షల కాపీలు ముద్రించబడుతున్నాయంట. పుస్తకాలేమో 1,00,000 కాపీలు, అలాగే ఈ 2 మ్యాగజైన్స్, పత్రికలేమో రోజుకి 8 లక్షల కాపీలు ముద్రించబడుతున్నాయి. ఆ 2 ప్రధానమైన పత్రికలు ఏంటంటే ది వాచ్ టవర్, అలాగే ఇంకొకటి ఏంటంటే అవేక్. ఈ 2 పత్రికలు ఈ సంస్థ ప్రచురిస్తూ ఉంటుంది అన్నమాట. వీటిని కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే కాకుండా 30 భాషల్లోకి తర్జుమా చేసి మరి వాళ్ళు ఏం చేస్తుంటారు, డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు 30 భాషల్లోకి. అంటే ఈ ఎంత ఎక్కువగా ఇది విస్తరించి ఉంది అని తెలుసుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్. రసెల్ ఏమని చెప్పేవాడంటే, కేవలం తన వ్యాఖ్యానాల ఆధారంగానే బైబిల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేవాడు అనమాట. అయితే ఇది కల్ట్ లీడర్స్ అందరి విషయంలో చాలా సర్వసాధారణమని మనం ఆల్రెడీ చూస్తూ వచ్చాం ఇంట్రడక్షన్ లో కదా. కల్ట్ లీడర్స్ అందరి విషయంలో
చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉండే విషయం ఏంటంటే బైబిల్ వచనాలకు వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు ఇవ్వడము. అంటే అక్కడున్న ఆ సందర్భానుసారంగా దాని భావాన్ని గ్రహించే ప్రయత్నం కాకుండా వాళ్ళ యొక్క అబద్ధ బోధలకు, తప్పుడు సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే వ్యాఖ్యానాలను వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో దాంట్లో అదే విధంగా ఈ రసెల్ కూడా ఏం చెప్పాడంటే తను ఏదైతే వ్యాఖ్యానం ఇస్తున్నాడో, ఇంటర్ప్రిటేషన్ చెప్తాడో దానికి ఆధారంగానే బైబిల్ చదవాలంట. బైబిల్ని ప్లేన్ గా చదవకూడదు. ఓపెన్ చేసి చదివి దాని భావాన్ని మనకి చదవంగానే అర్థమయ్యే భావం ఏదైతే ఉందో అది తీసుకోకూడదు డైరెక్ట్ గా. ఈయన ఏ భావం అయితే ఇస్తున్నాడో ఆ కోణంలో నుంచే మనం బైబిల్ చదవాలి. లేదా తన దగ్గరకు వచ్చే తన ఫాలోవర్స్ కి చెప్పే మాట ఏంటంటే ఆ కోణంలో నుంచి ఆలోచన చేయాలి అని చెప్పి చెప్తూ ఉండేవాడు. 1916లో రసెల్ చనిపోయిన తర్వాత జోసెఫ్ ఫ్రాంక్లిన్ రూదర్ఫోర్డ్ అనే లాయర్ ఈ సంస్థకు ప్రెసిడెంట్ అయ్యాడు. 1931లో ఆ సంస్థ పేరుని ఈ రూదర్ఫోర్డ్ అనే వ్యక్తి, అప్పటిదాకా ద వాచ్ టవర్ అని ఉండేది కదా, ఆ తర్వాత జెహోవా విట్నెసెస్ అని తను మార్చాడు అనమాట. జెహోవా విట్నెసెస్, యెహోవా సాక్షులు అని ఈ రూదర్ఫోర్డ్ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ పేరుని మార్చాడు, ఆ సంస్థ యొక్క పేరుని. ఇక ఆ తర్వాత నేథన్ నార్, ఫ్రెడరిక్ విలియం ఫ్రాన్స్ హెన్షెల్, ఇలా ప్రెసిడెంట్లు ఒకరి తర్వాత ఒకళ్ళు చనిపోయి, ఇప్పుడు మనం 2020లో ఉన్నాం కదా, ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం ప్రారంభమైంది కాబట్టి కొన్ని సంవత్సరాలు ఒక్కొక్క వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉంటూ వచ్చాడు. ప్రస్తుతం డాన్ ఏ యాడమ్స్ అనే అతను ఈ సంస్థకి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు. సుమారు 86 లక్షల పైన సభ్యులు ఉన్నారు ఈ సంస్థకి ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇది ఈ గణాంకాలు కేవలం అఫీషియల్ వెబ్సైట్, ఈ జెహోవా విట్నెసెస్ అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళు చెప్పేది. ఇంకా వేరే డిఫరెంట్ సోర్సెస్ చూసినప్పుడు కోట్లలో కూడా ఉన్నారు అని చెప్తారు. అంటే 6 కోట్లు ఉన్నారు, అలాగా 6.5 కోట్లు అలాగా చెప్తారనమాట కొందరు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా జెహోవా విట్నెసెస్, అందులో మాత్రం 86 లక్షలు అని ఉందన్నమాట. 86 lakhs. అంటే 86 lakhs అనేది కూడా చిన్న నెంబర్ కాదు కదా, 86 లక్షలు అనేది కూడా. సరే, ఇది జస్ట్ పరిచయం గురించి. అంటే అది ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు. దీనికి హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూయార్క్ లో ఉంది. న్యూయార్క్ లో బ్రూక్లిన్ అనే నగరం లేదా పట్టణం, అక్కడ దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉందన్నమాట, ఈ సంస్థకి సంబంధించింది. సో ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఇప్పుడు దాని పేరేంటి, దాని యొక్క పత్రికలు అవి ఏం పత్రికల్ని ప్రచురిస్తూ ఉంది, ఈ విషయాలన్నీ చూస్తాం. ఇప్పుడు వారి విశ్వాసం గురించి, అలాగే వారు నమ్మే సిద్ధాంతాల గురించి, వాళ్ళ విధి విధానాల గురించి కొంతవరకు క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం నుంచి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా త్రిత్వ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మరు. అంటే దేవుడు త్రియేక దేవుడు కాదు అని చెప్తారనమాట. త్రిత్వము అనే పదం బైబిల్లో లేదు. బైబిల్లో ఉందా త్రిత్వం అనే పదం? ఎక్కడా లేదు. త్రిత్వము అనే పదం లేదు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్తారు. అన్యుల దగ్గర నుండి, ముఖ్యంగా బబులోనీయుల నుండి ఈ సిద్ధాంతాన్ని లేదా ఈ ఆలోచనని, త్రియేక దేవుడు త్రిత్వము అనే ఈ ఆలోచనని అన్యులైనటువంటి బబులోనీయుల దగ్గర నుండి కాపీ చేసి బైబిల్లో కూడా ఈ సిద్ధాంతం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు కొందరు అని ఈ యెహోవా సాక్షులు ఆరోపిస్తారు. అంటే ఇది మనకు సంబంధించింది కాదు, ఇది క్రైస్తవులకు సంబంధించింది కాదు, బైబిల్ బోధించడం లేదు, ఇది పేగన్స్ కి సంబంధించింది లేదా అన్య మతాలలో నుంచి తీసుకున్నటువంటి ఆలోచన లేదా సిద్ధాంతము అని చెప్తారు యెహోవా సాక్షి. అంత మాత్రమే కాదు, ఆయన సర్వవ్యాపి సర్వజ్ఞాని అని కూడా వాళ్ళు నమ్మరు. అయితే వీళ్ళ బోధ తప్పు అని చెప్పడానికి బైబిల్లో చాలా ఖచ్చితమైన ఆధారాలు అనేకములు ఉన్నాయి. ఇక రెండవది, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్తారనమాట. ఇది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన అబద్ధ బోధ. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు, హీఈస్ నాట్ ఎ పర్సన్, హీఈస్ జస్ట్ ఎ పవర్, ఎ ఫోర్స్. ఆయన ఒక శక్తి మాత్రమే. అంటే ఆత్మ అనే పదానికి గ్రీకులో న్యూమా అనే మాట ఉంటుంది. న్యూమా అంటే గాలి, ఊపిరి, అదృశ్యమైనది, పదార్థము కానిది, శక్తివంతమైనది, ఈ అర్థాలు వస్తాయన్నమాట ఆ పదానికి గ్రీకులో. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి కాదు, అతను ఒక వ్యక్తి కాదు, కానీ అది ఒక విద్యుత్తు లాంటి ఒక శక్తి మాత్రమే అని వారు చెప్తారు. అయితే అది తప్పు. ఆ తప్పు అనేది ఎలా తప్పు అనేది మనం మళ్ళీ చూస్తాం. ఇక మూడవది, యెహోవా మొదటిగా సృష్టించింది యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు సృష్టించబడినవాడు, అంటే మొట్టమొదటిగా సృష్టించబడినవాడు అని చెప్తారు వీళ్ళు. ఈజ్ ద ఫస్ట్ క్రియేటెడ్ బీయింగ్.
అతని ద్వారా ఈ భూమిని, ఆదామును, హవ్వను, మిగిలిన సృష్టిని అంతటిని దేవుడే సృష్టించాడు అతని ద్వారా. దీన్ని అంతటిని దేవుడు 42 సంవత్సరాలు పట్టిందనమాట దీన్ని అంతటిని ఆయన సృష్టించడానికి. అలాగే ఈ విశ్వము కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించబడింది అని చెప్తారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు. ఈ విశ్వం అంతా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించబడింది. బైబిల్ చరిత్ర ప్రకారం ఆధారం చేసుకొని మనము ఒకవేళ లెక్కిస్తే గనక, బైబిల్ చరిత్రను ఆధారం చేసుకొని మాక్సిమం ఒక 6000 నుంచి 8000 సంవత్సరాలు తప్పితే అంతకంటే ముందు ఈ భూమి ఉంది అని చెప్పడానికి మనకి ఎక్కడ ఆధారం లేదు, ఆస్కారం లేదు. ఇప్పుడు ఒక 2000 సంవత్సరాలు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం ఒక 4000 నుంచి 6000 సంవత్సరాలు. ఇంకా అంతకంటే బియాండ్, ఇంకా అంతకు ముందు కూడా ఈ భూమి ఉంది అని చెప్పడానికి ఎక్కడ ఆధారమే లేదు బైబిల్ ప్రకారం మనము లెక్కేస్తే. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు కానీ క్రిస్టియన్ సైన్స్ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ బైబిల్ నమ్మని నాస్తికులే కానీ చాలా మంది ఏం చెప్తున్నారు, భూమి ఈ విశ్వం సృష్టించబడి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిందని చెప్తున్నారు. అన్ని కోట్ల సంవత్సరాలు ఏమీ అవ్వలేదు. యేసు కేవలం మనిషి మాత్రమే, దేవుడు కాదు అని వీళ్ళు వాదిస్తారు. హీస్ జస్ట్ ఎ మ్యాన్, ఎ పర్ఫెక్ట్ మ్యాన్, బట్ హీస్ నాట్ ఎ గాడ్. ఆయన దేవుడు కానే కాదు, కేవలము మనిషి మాత్రమే అని వీళ్ళు ప్రకటిస్తారు. యెహోవాయే నిజమైన దేవుడని, ఏకైక దేవుడు అని అంటారు. త్రిత్వాన్ని నమ్మరు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదు, శక్తి మాత్రమే, దేవుని శక్తి మాత్రమే. యేసుక్రీస్తు దేవుడు కాదు అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఆలోచన చేస్తే వాళ్ళకి యెహోవా సాక్షులని పేరెందుకు వచ్చింది, పేరెందుకు పెట్టుకున్నారు అర్థమైంది కదా. త్రిత్వాన్ని నమ్మరు, యెహోవా మాత్రమే ఏకైక దేవుడు అంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదు, అంటే ఆయన కూడా దేవుడే అనేది వాళ్ళు నమ్మరనమాట. త్రిత్వాన్ని నమ్మనప్పుడు అది కూడా నమ్మనట్లే కదా. ఆయన అసలు ఒక వ్యక్తి కూడా కాదు, ఒక శక్తి మాత్రమే అని చెప్తారు. యేసు ఆయన ఒక మనిషి మాత్రమే, ఆయన అసలు దేవుడు కాదు అని చెప్తారు. ఇప్పుడు యెహోవా సాక్షులని వాళ్ళకి పేరెందుకు వచ్చింది అర్థమైందా. యెహోవాయే నిజమైన ఏకైక దేవుడు అని వాళ్ళు అంటారు అన్నమాట. మనం కూడా అదే అంటాము, కాకపోతే వాళ్ళు త్రిత్వాన్ని నమ్మరు. అంటే మనం యేసు కూడా దేవుడే అంటాం, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే, తండ్రి అయిన దేవునితో సమానంగా వారు కూడా దేవుడే అని చెప్తాం మనం, వారిరువురు కూడా. యేసు మరెవరో కాదు, మిఖాయేలు దూతనే మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు అని చెప్తారు. యేసు ఇంకెవరో కాదు, మిఖాయేలు దూత, మైకేల్ ది ఆర్కేంజల్ అని చెప్తారు. మిఖాయేలు దూతే మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడని చెప్తారు. కానీ యేసు దేవుడు అని చెప్పడానికి చాలినన్ని ఆధారాలు బైబిల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇక మరొకటి, యేసు శరీరంతో పాటు పునరుద్ధానుడు అవ్వలేదు. జీసస్ ఇస్ రిజరెక్షన్ అన్నమాట. ఆయన పునరుద్ధానం గురించి, ఆయన ఈ శరీరంతో పాటు పునరుద్ధానుడు అవ్వలేదు అని చెప్తారు. అతను ఒక ఆత్మలాగానే పునరుద్ధానుడు అయ్యాడంట. అంటే స్పిరిట్ రిజరెక్షన్ అంటారు. బాడీలీ రిజరెక్షన్, స్పిరిట్ రిజరెక్షన్. బాడీలీ రిజరెక్షన్ అంటే ఆయన ఏదైతే ఆయన శరీరం సిలువకు కొట్టబడిందో, తర్వాత పాతి పెట్టబడిందో సమాధిలో, ఆ శరీరంతో పాటే ఆయన భౌతిక శరీరంతో పాటే ఆయన తిరిగి లేచాడు అని బాడీలీ రిజరెక్షన్. అది మనం నమ్మేటువంటిది, బైబిల్ బోధించేటువంటిది. కానీ వీళ్ళు ఏం నమ్ముతారంటే స్పిరిట్ రిజరెక్షన్, అంటే ఆయన ఆత్మలాగానే ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్తారు. యేసుక్రీస్తు చనిపోగానే అతని శరీరము గాల్లో కలిసిపోయింది, డిజాల్వ్ అయిపోయింది, కలిసిపోయి ఇక ఉనికిలో లేకుండా అయిపోయింది అని చెప్తారు. ఇట్ సీజ్ టు ఎగ్జిస్ట్, అసలు ఉనికిలో లేకుండా అయిపోయింది, అది కలిసిపోయింది అనమాట గాల్లో. చనిపోయిన తర్వాత యేసు కొంతమంది కనిపించాడని బైబిల్ చెప్తుంది కదా. అప్పుడు ఆయన ఒక తాత్కాలిక శరీరాన్ని, టెంపరరీ బాడీ ఒకదాన్ని ఆయన ధరించుకున్నాడు. దాన్నే ప్రజలందరూ చూశారు, తాకారు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఆయన స్పిరిట్ రిజరెక్షన్ జరిగింది యేసుప్రభు విషయంలో, యేసుక్రీస్తు విషయంలో బాడీ రిజరెక్షన్ కాదు అని అంటున్నారు కదా. అలా కాదు అంటే మరి బైబిల్లో చాలా సందర్భాలలో ఆయన శరీరంగానే వ్యక్తులకు కనిపించినట్లు, వారితో కూర్చొని తిన్నట్లు, తాగినట్లు, అక్కడ ఉన్నవారు ఆయన గాయాలను ముట్టుకొని చూసినట్లు, ఇలా ఇటువంటి ప్యాసేజెస్ ఉన్నాయి కదా. దానికి ఏంటి సమాధానం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే తాత్కాలికంగా, టెంపరీగా ఇంకొక శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు అప్పుడు అని చెప్తారు. ఆత్మగానే యేసు పునరుద్ధానుడయ్యాడు, అలాగనే ఆయన ఇప్పటికీ పరలోకంలో కూడా అలాగే ఉన్నాడు అని చెప్తారు. కానీ ఆయన శరీరంతో పాటు పునరుద్ధానుడై అలాగే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు అని చెప్పి బైబిల్ బోధిస్తుంది. ఈ విపరీతమైన దుర్బోధను బైబిల్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఇంకా చూస్తే ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలి అంటే మంచి పనులు లేదా నీతి క్రియలు తప్పనిసరి. ఇది ఒకటి చాలు కదా. యెహోవా సాక్షులు
వాళ్ళు ఒక కల్ట్ అని మనం నిర్ధారించుకోవడానికి ఈ యొక్క బండ గుర్తు సరిపోతుంది. ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలి అంటే మంచి పనులు లేదా నీతి క్రియలు తప్పనిసరి అని ఈ యెహోవా సాక్షులు వీరు బోధిస్తారు. అలాగే ఒక వ్యక్తి తను పొందుకున్న రక్షణను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తారు. అలాగే యేసు ఈ భూమిపై తన అదృశ్య పరిపాలనను ఆల్రెడీ ఈ భూమి మీదకి వచ్చేసి ఆయన ప్రారంభించేశాడు అని చెప్తారు. దానికి డిఫరెంట్ ఇయర్స్ చెప్తారు. ఒకలేమో 1800s లో ఒక ఇయర్ చెప్తే, ఇంకొకలేమో 1914 అనే ఇయర్ చెప్తున్నారు. సో ఎప్పుడో కానీ మొత్తానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చేసి ఇన్విజిబుల్ రూల్ అన్నమాట, అంటే అదృశ్య పరిపాలన ఆయన ఆల్రెడీ ప్రారంభించేశాడు అని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు ఆయన శరీరంగా ఈ భూమి మీదకి రానే రాడు ఇంకా అని చెప్తారు ఇంకొందరు. సరే, యేసు చేసిన ప్రాయశ్చిత్త బలి ఉంది కదా, అది అసలు ఆదాముకు వర్తించదని చెప్తారు. వీరైతే దాని గురించి ఇంకొంచెం వివరంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం తర్వాత. అది ఆదాముకు వర్తించదని చెప్తారు. యేసు ప్రభువు చేసిన ప్రాయశ్చిత్త బలి ఉంది కదా, సిలువలో మన పక్షాన మన పాపాల కోసం ఆయన తాను అర్పించుకొని బలియాగంగా అర్పించుకున్నాడు కదా, అది ఆ ప్రాయశ్చిత్త బలి ఆదాముకు వర్తించదు అని చెప్తారు. మరి ఎందుకంటారు? వాళ్ళకి దాంతో వచ్చిన సమస్య ఏంటి అనేది మనం చూద్దాం. మళ్ళీ వారి సంఘము మాత్రమే దేవుని సత్యం బయలుపరచబడటానికి ఉన్న ఏకైక మాధ్యమం అని చెప్తారు. కల్ట్స్ లో ఇది కూడా ఒక గుర్తు, ఒకళ్ళు కల్ట్ అని చెప్పడానికి. ఏంటది? మేం మాత్రమే నిజమైన సువార్త ప్రకటిస్తున్నాము, మాది మాత్రమే నిజమైన సంఘము, మా చర్చిలో ఉన్న వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసులు, మేం మాత్రమే పరలోకానికి వెళ్తాము. పెంతెకోస్తు చర్చ్ వాళ్ళు చాలా ఎక్కువసార్లు చెప్తున్నారు, నేను విన్నాను, చాలా మంది చెప్తున్నారు. ఇంకా కల్ట్స్ అనడానికి ఇది ఒక గుర్తు అనమాట. యెహోవా సాక్షులు ఏమంటే వారి సంఘము మాత్రమే దేవుని సత్యము బయలుపరచబడడానికి ఉన్న ఏకైక మాధ్యమం, ఈ భూమిపైన ఉన్న ఏకైక మాధ్యమం. వారు మాత్రమే దేవుని వాక్యానికి సరి అయిన వ్యాఖ్యానము లేదా భావము చెప్పగలరు అని చెప్తారు. ఇదే రోమన్ క్యాథలిక్స్ కూడా చెప్తారు కదా, దాన్ని ఇంటర్ప్రిట్ చేసే అథారిటీ కేవలము రోమన్ క్యాథలిక్ చర్చికి మాత్రమే ఉంది అని చెప్తారు. బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసే అధికారం వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. వారు మాత్రమే దేవుని వాక్యానికి సరి అయిన వ్యాఖ్యానము ఇంటర్ప్రిటేషన్ చెప్పగలరు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే వారి సంస్థల్లో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు. కాబట్టి విశ్వాసులందరూ ఈ ఏకైక నిజమైన మత సంస్థకు లోబడాలి అని చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళ సంస్థలు మాత్రమే రక్షణ పొందుతారు కదా. అలాగే చనిపోయిన తర్వాత శరీరంతో పాటు ఆత్మ కూడా ఉనికిలో లేకుండా పోతుందంట. ఆత్మకు చావనేదే లేదని బైబిల్ చెప్తుంటే, అలాంటి ఆత్మ కూడా ఉనికిలో లేకుండా పోతుందంట. శరీరం లాగానే, శరీరం ఎట్లయితే మట్టిలో కలిసిపోయి మాయమైపోతుందో అలాగా ఈ ఆత్మ కూడా ఉనికిలో లేకుండా అయిపోతుందంట చనిపోయిన తర్వాత ఒక మనిషి. అలాగే విశ్వాసుల్లో 2 రకాలు, అంటే వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి, చివరిలో అంతంలో వాళ్ళకి ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ విశ్వాసులో 2 రకాలు అనమాట. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 1,44,000 మంది ఉన్నారు కదా, వాళ్ళు అభిషిక్తులు అంట. అంటే ఆ అభిషిక్తులు కూడా ఈ యెహోవా సాక్షుల్లో నుంచే. ఎంతమంది? 1,44,000 మంది వాళ్ళేనంట మొత్తం యెహోవా సాక్షులు వాళ్ళే. నిజమైన సంఘం వాళ్ళదే, అందులో ఉన్న వాళ్ళే రక్షణ పొందినట్లు అని చెప్పినప్పుడు ఈ 1,44,000 అభిషిక్తులు అంటున్నారు. మరి వాళ్ళు కూడా యెహోవా సాక్షులే, వాళ్ళే అని చెప్పుకుంటున్నారు అనమాట. అలాగే వీరు మాత్రమే ఆత్మలుగా పరలోకానికి వెళ్తారంట. ఈ 1,44,000 మంది యెహోవా సాక్షులే, అభిషిక్తులైనటువంటి వారు. వీళ్ళు మాత్రమే పరలోకంలోకి ఆత్మలుగా ప్రవేశిస్తారంట. వీరు మాత్రమే నిజంగా తిరిగి జన్మించిన వాళ్ళు అంట. మరి మిగిలిన విశ్వాసుల పరిస్థితి ఏంటంటే వాళ్ళంతా పునరుద్ధానులై రెజరెక్షన్ జరిగి ఆ పునరుద్ధాన శరీరాలను ధరించుకొని ఈ భూమిపైన నిరంతరం జీవిస్తూ ఉంటారంట. అంటే ఇవన్నీ వాళ్ళు చేసేటువంటి తప్పుడు బోధలు. అలాగే ఒకరి రక్తం ఇంకొకరు ఎక్కించుకోవడం వాళ్ళ దృష్టిలో పాపం. రక్తం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఒకరి రక్తాన్ని ఇంకొకరు ఎక్కించుకోవడం వాళ్ళ దృష్టిలో పాపం అనమాట. కాబట్టి ప్రాణాలు పోతున్నా సరే రక్తదానాన్ని వాళ్ళు స్వీకరించరు, రక్తాన్ని ఎవ్వరూ తీసుకోరు. తమ శరీర భాగాలను కూడా వేరే వారికి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా ఒప్పుకోరు. శరీర భాగాల్ని ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒప్పుకోరు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కి కూడా ఒప్పుకోరు, దాన్ని తృణీకరిస్తారు. అది చేయడం పాపము అని చెప్పి బోధిస్తారు. సిలువ అనేది అన్య మతాల గుర్తు అని చెప్తారనమాట. సిలువ, క్రాస్ ఉంది కదా, అది అన్య మతాల యొక్క సింబల్. ఇట్ ఈస్ ఎ పేగన్ సింబల్ అని చెప్తారు. అది క్రిస్టియన్స్ కి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ ఎ పేగన్ సింబల్. ఆయన అసలు ఒక సిలువ మీదే చనిపోలేదు అని చెప్పి కూడా అంటారు వాళ్ళు. ఇంకా దాని గురించి మనం చూద్దాం. వారు ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ తమ ఓటు హక్కును తృణీకరిస్తారు. ఓట్లు వేయరు వాళ్ళు.
ప్రభుత్వాన్ని తృణీకరిస్తూ ఓటు హక్కును ఏం చేస్తారు, తృణీకరిస్తారు, ఓటు వేయరంట. అలాగే జాతీయ పతాకానికి సెల్యూట్ చేయరు, పుట్టినరోజులు జరుపుకోరు, తమ పుట్టినరోజు జరుపుకోరు, యేసుక్రీస్తు పుట్టినరోజు అని చెప్పబడుతుంది కదా డిసెంబర్ 25వ తారీఖు, అది కూడా జరుపుకోరు, అది కూడా చెయ్యరు. తమ పుట్టినరోజులు చేసుకోరు, వేరే వాళ్ళని చేయనియరు, క్రిస్మస్ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు. అలాగే యుద్ధంలో పాల్గొనరు. ఈ యెహోవా సాక్షులు యుద్ధంలో పాల్గొనరు, అంటే యుద్ధానికి సంబంధించినవి వేటిల్లోనూ చేరరు. ఉదాహరణకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా. ఈ రోజు నేను నేవీ డే అనుకుంటా. సో ఓకే, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో వీళ్ళు చేరరు. అసలు ఎటువంటి యుద్ధంలో ఏ రకంగానూ వీళ్ళు పార్టిసిపేట్ చేయరు. అలాగే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలంటే ఏం చేయాలి, అంటే వీళ్ళు రెగ్యులర్ గా బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తుంటారు, చాలా ఫ్రీక్వెంట్ గా. ఒక 6 నెలల పాటు ఆ వ్యక్తి ఏం చేయాలి, బాప్తిజం తీసుకోవాలనుకున్న వ్యక్తి ఏం చేయాలంటే ఈ బైబిల్ స్టడీస్ కి హాజరవ్వాలి, అటెండ్ అవ్వాలి. అయ్యి వాళ్ళు బోధించే వాటిని నేర్చుకోవాలి, దానిలో కోర్సెస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత కొంతమంది పెద్దలు ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళందరూ కూర్చొని ప్రశ్నలు వేస్తారు, వాటన్నిటికీ జవాబు చెప్పాల్సి వస్తుంది. అలా చేస్తే తప్ప ఒక వ్యక్తికి బాప్తిజం ఇవ్వరు వాళ్ళు. ఈ ప్రాసెస్ అంతా జరగాల్సిందేనమాట. ఒక 6 months వాళ్ళు ఇచ్చే కోచింగ్ లేదా కోర్స్ తీసుకోవాలి, అందులో వాళ్ళు ట్రైన్ చేసిన విధంగా వీళ్ళు ట్రైన్ అవ్వాలి. ఆ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాంటిది అనమాట, వాళ్ళు అడిగే ప్రశ్నలు. అందులో కూడా పాస్ అయ్యి ముందుకెళ్తే అప్పుడు బాప్తిజం ఇస్తారు, లేకపోతే బాప్తిస్మము ఇవ్వరు. ఇంకొక విషయము, మగవారు పొడుగాటి జుట్టు, గడ్డం పెంచుకోవడానికి వీలు లేదని చెప్తారు. అసలు గడ్డము ఇది మామూలుగా సేవకులు అయినటువంటి వాళ్ళకి సంబంధించిన ఇది కాదు, మొత్తం ఎవరు అసలు మగవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా పొడవాటి జుట్టు బాగా పొడుగ్గా పెంచుకోవడము, గడ్డం పెంచుకోవడం అనేది చేయకూడదు అని బోధిస్తారు. ఆడవాళ్ళు తమ దుస్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటే మోడెస్ట్ గా ఉండాలి, మరి ఇతరులకు ఇబ్బందికరంగా, అసభ్యంగా ఉండకూడదు. అంటే ఇవన్నీ రూల్స్ అనమాట, వాళ్ళ యొక్క అందులో చేరిన సభ్యులకు వాళ్ళ యొక్క విధి విధానాల గురించి చూస్తున్నాం. ప్రతి వారం నిర్ణయించబడిన షెడ్యూల్ ప్రకారము ప్రతి ఒక్కరూ వారి సంస్థ యొక్క పుస్తకాలను పంచిపెట్టాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే డొనేషన్స్ కలెక్ట్ చేయాలి. ఈ డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బంతా న్యూయార్క్ లోని బ్రూక్లిన్ నందున్న హెడ్ క్వార్టర్స్ కి పంపించాలన్నమాట. మొత్తం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వాళ్ళ బ్రాంచెస్ అన్ని కూడా వాళ్ళు చేసేటువంటి పని ఇది. నిరంతరం ప్రతి వారం చేస్తుంటారు అనమాట ఈ పని. ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా సరే ఒక వ్యక్తి యెహోవా సాక్షుల సంస్థను వెళ్ళిపోతే, ఒకవేళ ఏ కారణం చేతనో విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అతన్ని మతభ్రష్టుడిగా పరిగణిస్తారు. మిగిలిన సభ్యులు అతనితో సంబంధాలు తెంచుకోవాలి, అతన్ని వెలివేసినట్టు చేస్తారనమాట. ఒకవేళ ఎప్పుడైనా విడిచిపెట్టేసి వెళ్ళిపోతే, అంటే వాళ్ళ సంఘమే నిజమైన సంఘము, అక్కడున్న వాళ్ళు మాత్రమే అసలైన విశ్వాసులు, వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు అని అన్నప్పుడు, అందులో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకా రక్షణ పోయినట్టే కదా, రక్షణ కోల్పోయే అవకాశం కూడా ఉందని బోధిస్తున్నారు కదా. సో ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మతభ్రష్టులైనట్లు ఇంకా వాళ్ళని పట్టించుకోరు అనమాట, వాళ్ళని వెలివేసినట్టు చూస్తారు. వాళ్ళు రక్షణ పోగొట్టుకున్నారు కదా. యెహోవా సాక్షులు అందరూ ఏడాదికి ఒక్కసారే సమావేశం అవుతారు, ఇయర్లీ వన్స్. అది జ్ఞాపకార్థమైన పస్కా పండుగ రోజు. వారు కూడుకునే స్థలాల్ని కింగ్డమ్ హాల్స్ అంటారు అనమాట, కింగ్డమ్ హాల్స్ అంటారు. మీరు జెహోవా విట్నెసెస్ కింగ్డమ్స్ హాల్స్ అని మన గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మన కొత్త వలస, రాజమండ్రి అటువైపు ఊర్లు కొన్ని, హైదరాబాద్, ఈ ప్లేసెస్ లో ఈ కింగ్డమ్ హాల్ కన్వెన్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మీకు లొకేషన్స్ చూపిస్తుంది. ఇయర్లీ ఈ మీటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి, నాకు తెలిసి ఒక 1 week పాటు జరుగుతాయి అనుకుంటా. అవి ఎక్కడ జరుగుతాయి అనే దానికి మీకు అడ్రస్, ఆ గూగుల్ మ్యాప్ లొకేషన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే కింగ్డమ్ హాల్స్ అని, దీని యెహోవా రాజ్యము లేదా యెహోవా రాజ్య మందిరము అంటారు తెలుగులో. కింగ్డమ్ హాల్స్ ఒకసారే సమావేశం అవుతారు. అలాగే వారు తమ సొంత తర్జుమా అయిన ది న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ బైబిల్ ని మాత్రమే చదువుతారు. నేను లాస్ట్ టైం కూడా మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు వాళ్ళ సిద్ధాంతాలకి, వాళ్ళ తప్పుడు బోధలకి అనుగుణంగా ఉండే విధంగా ఒక కొత్త తర్జుమానే సృష్టించారు. దాని పేరు ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని మనము పరిచయము చూసేటప్పుడు చూస్తాం. వేరే వర్షన్స్ అసలు చదవకూడదు అనమాట. ఇందులో సభ్యులైన వాళ్ళు వేరే వర్షన్స్ అసలు చదవడానికి వీల్లేదు అని చెప్తారు. దేవుని వాక్యాన్ని కుయుక్తితో, వంచనతో వక్రీకరించి మార్చేసి వారి సిద్ధాంతాలకు అనుగుణంగా తయారు చేసుకున్న బైబిల్ వర్షన్ ఇది. అలాగే గూగుల్లోనే చూసిన ఇన్ఫర్మేషన్ ఇది ఏంటంటే 2019లో
హైదరాబాద్ లోనే ఒక పెద్ద మీటింగ్ పెట్టి దీనికి సంబంధించిన ఈ ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ కి సంబంధించిన తెలుగు ట్రాన్స్లేషన్ కూడా రిలీజ్ చేశారంట 2019లో 2019 అంటే 2 years బ్యాక్ మన హైదరాబాద్ లో జరిగిందంట ఆ మీటింగ్. తెలుగు ట్రాన్స్లేషన్ కూడా దీనికి ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ కి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా రిలీజ్ చేశారు అని చెప్తున్నారు. వీళ్ళు ఇలా వాక్యాన్ని వక్రీకరించి దీన్ని చేశారు అనడానికి ఒక ఉదాహరణ అప్పుడు చూసాం. మళ్ళీ అదే ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను అన్న మాటల్ని వాక్యము ఒక దేవుడై ఉండెను అని మార్చారనమాట. అని తారుమారు చేసి యేసు ప్రభువును దేవునిగా కాక సృష్టించబడిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇలా ట్రాన్స్లేషన్ ని మార్చేయడం వల్ల వాక్యము దేవుడై ఉండెను అని అన్న మాటలకి బదులుగా వాక్యము ఒక దేవుడై ఉండెను అని చెప్తున్నారు అనమాట. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే ప్రయత్నం. ఆయన సృష్టించబడిన వ్యక్తి, ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్, సృష్టించబడిన వాడు అని చెప్పే ప్రయత్నం చేయడం అన్నమాట. ఇది ముమ్మాటికి దైవ దూషణతో సమానము. ఈ సంస్థకు సంబంధించిన సేవకులు గృహ దర్శనాలు చేసి కష్టపడి గృహ దర్శనాలు చేసి అంటే వెళ్ళి హౌస్ విజిట్స్ చేసి రెగ్యులర్ గా హౌస్ విజిట్స్ చేసి వాళ్ళకి ఈ యెహోవా సాక్షుల సంస్థను గురించి వారి బోధల గురించి పరిచయం చేసి అనేకులను తమ సంస్థల్లో చేర్పిస్తూ ఉంటారన్నమాట. ప్రతి సంవత్సరము దగ్గర 2 లక్షల మందిని చేర్పిస్తారంట. అయితే మనం చేయవలసిన పనులేంటో చూసి మనం ఈ వారానికి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, ఆ తర్వాత మనం ముగించుకుందాం. ఒకటి ఏంటంటే మనం వీళ్ళని దగ్గరకు కూడా రానివ్వకూడదు. ఈ యెహోవా సాక్షులు వీళ్ళని మనం దగ్గరికి కూడా రానివ్వకూడదు. అసలు వాళ్ళు చెప్పేది ఏది మనం వినాల్సిన అవసరం లేదు. చాలా మాటకారులు అనమాట, మంచి స్కిల్డ్ పీపుల్ ఉంటారు మాట్లాడడం గురించి. సో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి జ్ఞాపకించుకోవాలి. రెండవది, మన బంధువులు, తోటి విశ్వాసులు, స్నేహితులు ఎవరైనా ఇందులో చేరితే ఒకవేళ ఇందులోనే దుర్బోధల గురించి మనం చూస్తూ వచ్చాం కదా. అవి ఎటువంటి దుర్బోధలు, ఎంత ప్రమాదకరమైనవి మనం ఇప్పటిదాకా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం కదా. చిన్నవి చాలా ఉన్నాయి. ఆ చిన్న వాటి గురించి మీరు వదిలేసేయండి. ఈ జుట్టు గురించి, గడ్డాల గురించి, ఈ బాప్తిజం తీసుకోవడానికి టైం చేసి ఒక ప్రాసెస్ గురించి, ఇవన్నీ పెద్ద విషయాలు కావు. అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు, ఆయన మనిషి మాత్రమే అని అనడము, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకపోవడము, రక్షణ పొందడానికి ఒక వ్యక్తి క్రియలు చేయాలి, నీతి క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, చేసి రక్షణ పొందుకోవాలి అని చెప్పడము, రక్షణ కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పడము, ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటి దుర్బోధలు. అసలు వాళ్ళు బైబిల్నే నమ్మకపోగా బైబిల్కి అనుగుణంగా వాళ్ళు ఏం చేశారు, బైబిల్నే వాళ్ళు తప్పుగా తర్జుమా చేసి లేదా ఒక కొత్త ట్రాన్స్లేషన్ నే తీసుకొచ్చేసారు, వాళ్ళకి కావాల్సినట్టుగా వచనాలను తారుమారు చేసేసి. సో ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. చాలా ప్రమాదకరమైన దుర్బోధకులు లేదా కల్ట్ వీళ్ళు. కాబట్టి మన బంధువులు, తోటి విశ్వాసులు, స్నేహితులు ఎవరైనా ఇందులో చేరుతున్నట్టు మనకు తెలిస్తే వారికి సరి అయిన జవాబులు బైబిల్లో నుంచి చూపించి ప్రభు దగ్గరికి మనం వారిని నడిపించవలసినటువంటి వారము. సరే, ఇంకొకరిని నడిపించాలంటే ముందు మనకు బైబిల్ బాగా తెలిసి ఉండాలి కదా. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించలేడు. కాబట్టి మనం ముందు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అవునా? ఇతరులకు మనం సహాయం చేయాలంటే, ఇంకెవరినైనా మనము దుర్బోధల్లో నుంచి కానీ వాళ్ళని బయటకు తీసుకొని రావాలంటే ముందు మనం వాక్యాన్ని సరిగ్గా క్షుణ్ణంగా నేర్చుకొని ఆ తర్వాత నేర్చుకుంటేనే మనం ఇతరులకు సహాయం చేయగలము. అలాగే ఈ బైబిల్ స్టడీలలో కూడా వాక్యంలో నుండి మనం ఎలాగ ఈ దుర్బోధలకు సమాధానం చెప్పొచ్చో కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ సెషన్స్ అన్నిట్లో కూడా, ఈ బైబిల్ స్టడీస్ అన్నిట్లో కూడా. అంటే ఏ పర్టికులర్ దుర్బోధలో చిక్కుకున్న వాళ్ళకి మనం ఎలాగ వాక్యంలో నుంచి వారికి సమాధానం చెప్పొచ్చు అనే కోణంలో మనల్ని మనము తర్ఫీదు చేసుకుంటున్నాం, ట్రైన్ చేసుకుంటున్నాము, మనల్ని మనము ప్రిపేర్ చేసుకున్నాం, సిద్ధపరచుకుంటున్నాం అనమాట. వారిని ఎలా ఎదుర్కోవాలి, అందులో ఉన్న వాళ్ళు బయటికి ఎలా తీసుకురావాలి. ఊరికే వినేసి మన బుర్రని, హెడ్ని పెంచుకోవడానికి మాత్రమే కాకుండా మనం ఏం చేయాలి, పని చేయడం కోసం, మనము పాటుపడడం కోసం, అంటే అటువంటి వారిని మిషన్ ఫీల్డ్స్ గా పరిగణించి అందులో నిన్న వారిని సత్యం వైపుకి, బైబిల్లో బోధించబడిన నిజమైన సత్యం వైపుకి వారిని నడిపించాలి, అందులో నుంచి బయటికి తీసుకురావాలి అనేది ఉద్దేశం.
సో దాని నిమిత్తము మనం ఏం చేయాలి, మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అందులో భాగంగానే ఈ బైబిల్ స్టడీస్ లో మనం ఆ పనే చేస్తూ ఉన్నాము. అయితే వాటి సహాయంతో మనకు దేవుడు అప్పగించిన మిషన్ ఈ కల్ట్స్ మధ్యలో విజయవంతంగా మనము చేయగలుగుతున్నాం. అయితే చేయగలుగుతాం. అయితే ఈ బైబిల్ స్టడీస్ వినకపోతే చేయలేమా అంటే కాదు. ఈ బైబిల్ స్టడీస్ విని ఈ రకంగా మనల్ని మనం ట్రైన్ చేసుకోకపోతే, తర్ఫీదు అవ్వకపోతే ఆ పని మనం చేయలేమా అంటే చేస్తాం. చక్కగా బైబిల్ చదివి దాంట్లో ఉండే సత్యాలను గ్రహించి ఆ పని ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగ బైబిల్ స్టడీస్ రూపంలో ఒక క్రమంగా నేర్చుకున్న వాళ్ళే చేస్తున్నారు అని నేను చెప్పట్లేదు. కానీ ఆ పనిని ఇంకొంచెం ఇంకా బెటర్‌గా ముందు మనల్ని మనము జాగ్రత్తగా ఇలా క్రమబద్ధంగా కూర్చొని మనం నేర్చుకున్నట్లయితే ఇంకా బెటర్‌గా మనం ఈ పని చేయడానికి మనల్ని మనము తర్ఫీదు చేసుకున్న వాళ్ళం అవుతాం వాక్యంలో నుంచి. అంటే బైబిల్‌ని మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే, అలా అనేక మార్లు చదివితే మనం కూడా ఇలాంటివేవి అవసరం లేకుండానే మనమే బైబిల్ స్టడీ తీసుకునేలాగాను, అలాగే ఇటువంటి కల్ట్స్‌ని కూడా ఫేస్ చేసేలాగాను కూడా మనం తయారవ్వచ్చు. దిస్ ఈస్ అన్ అడిషనల్ హెల్ప్ అన్నమాట అంతే. బైబిల్‌ని మనం చదవడం ఏ రకంగానూ మనం విస్మరించకూడదు. దాన్ని ఎట్లాగో మనం ఇగ్నోర్ చేయకూడదు. అది చదవాలి, బైబిల్ చదవాలి. అలాగే ఇవి మనకి ఇంకా ఎక్కువగా అడిషనల్ బెనిఫిట్ అంటే ఇంకొంత మనకు సహాయం చేస్తాయి. ఇంకొంత ఆ పనిని మనం ఆ టాస్క్‌ని మనం ఇంకా బెటర్‌గా చేయడానికి మనల్ని ఎక్విప్ చేస్తున్నాయన్నమాట ఈ బైబిల్ స్టడీస్. కాబట్టి దీనికి హాజరవుతున్న మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దుర్బోధలు అని మనం వేటిని అంటున్నామో వాటిని వాక్యంలో నుంచి ఎలా ఖండించాలి, ఎలాగా ఆ దుర్బోధలో చిక్కుకునే వాళ్ళని బయటకు తీసుకురావాలి అనే విషయమై భారము కలిగి, ఆసక్తి కలిగి వాటిని విని నేర్చుకోవాలని మరొకసారి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికిని, అలాగే మన సంఘ పెద్దలకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓవర్ టు ది చైర్పర్సన్.